హాయ్ అండి. ఈరోజు నేనైతే ఈవినింగ్ పిల్లలకి స్నాక్ ఐటెం బోండాలు చేశానండి. అవి కూడా పునుగుల్లాగా అండి. దోసపిండి మిగిలింది. ఆ మిగిలిన దాంతో పునుగులు చేశాను. ఫస్ట్ చట్నీ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ చట్నీ అయిపోతే పునుగులు వేడి వేడిగా తిన్నా కానీ బాగుంటుంది కదా అని ఫస్ట్ చట్నీ చేసుకొని తిరువాత పెట్టుకుంటున్నాను. కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి, పల్లీలు అవన్నీ వేసేసుకొని చట్నీ చేసేసుకున్నాను. తిరువాత వేసేసానండి. ఈ స్టవ్ అయితే అండి నేను కొత్తగా కొన్నాను. 3 బర్నర్స్ చాలా బాగుంది. నేను ఆన్లైన్లో అమెజాన్లో కొన్నానండి. చాలా బాగుందండి. ఒకసారి కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను డైరెక్ట్గా వెళ్ళి కొందాం అనుకున్నా కానీ అమెజాన్లో చాలా బాగుంటుందని ఈ స్టవ్ నేను ఆర్డర్ చేశాను. పునుగులు కూడా అండి చాలా ఈజీ, అందరికీ తెలుసు కదా అని నేను రెసిపీ చూపించలేదు. కానీ చిన్న చిన్నవిగా పునుగులు మా షేప్ రాకపోయినా బాగా క్రిస్పీగా బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దోసపిండి మీకు లాస్ట్ మిగిలితే ఇలాగ ట్రై చేయండి. పిల్లలు కొంచెం వెరైటీగా బాగా ఉంటుంది. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మా పాప అయితే అస్సలు వదలలేదు. చాలా చక్కగా చిన్న చిన్న పునుగులు కదండి, పిల్లలైతే చాలా బాగా తింటారు. వాళ్ళకి దాని తగ్గ కాంబినేషన్ కానీ, అంటే పాప కొంచెం కారం తింది కాబట్టి కొబ్బరి చట్నీ చేశాను. తినండి, అదైతే అసలు అందరికీ సర్వ్ చేయడము, స్కూల్ నుంచి రాగానే అందరికీ సర్వ్ చేయడము, వాళ్ళ డాడీని పిలిచి రా డాడీ తొందరగా అని చెప్పేసి అందరికీ ప్లేట్లలో వేయడము అన్నీ చిన్న పాపే చేస్తుంది. చూడండి, అందరికీ నీకొకటి నాకొకటి అని చెప్పి పెడుతూ ఉంది. చాలా అంటే చట్నీ కూడా నేనే వేసుకుంటాను అంటుంది. ఇంకా సరే కదా, పాప కొంచెం అంటే ఇవంతా సర్వ్ చేయడము, వంట దగ్గరికి రావడము ఇవన్నీ బాగా డిస్టర్బ్ చేస్తుంది నన్ను. అయితే ఎలా ఉందమ్మా అని చెప్పి అడిగినాను. బాగుంది మమ్మీ, చాలా క్రిస్పీగా ఉంది అంటుంది. ఓకే అండి, ఇంక అందరం ఇలాగా ఈవినింగ్ పూట కూడా స్నాక్స్ ఏమైనా తీసుకొని పిల్లలకి పెట్టేసి ఈ విధంగా ఈవినింగ్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పిల్లలతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరైతే ఎలా చేస్తారు కామెంట్ సెక్షన్లో చేయలేదండి. నేనైతే పునుగులు షేప్ రాకపోయినా బాగానే ఉన్నాయండి క్రిస్పీగా. అది మీకు ఫుల్ వీడియో కావాలి అంటే నేను పెడతాను, కానీ అందరికీ తెలుసు కదా అని నేను పెట్టలేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఈవినింగ్ పూట మా రొటీన్. పిల్లలు వచ్చే లోపల ఏదో ఒకటి స్నాక్స్ చేయడము, వాళ్ళు హ్యాపీగా తింటామంటే అది చూసి సంతోషపడ్డం, ఇది పేరెంట్స్కి.